జై శ్రీరామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గాటెల్స్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నెలకు ఒకసారి వచ్చే శివరాత్రిని మనం మాస శివరాత్రి అంటాం. సంవత్సరానికి వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటాం. దాన్నే మనం జన్మానికో శివరాత్రి అంటూ ఉంటాం. ఆ రోజున మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఎలా తినాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే కొంతమంది అంటున్నారు మసాలాలు తినండి, ఉల్లి వెల్లుల్లి ఇవన్నీ తినండి, ఏం తప్పు లేదు, కాకపోతే ఆయన నామస్మరణ మాత్రం చేయకుండా ఉండకండి అంటున్నారు. మసాలాలు, ఉల్లిపాయలు తినే బదులు ఇంకా బిర్యానీలు ఆర్డర్ పెట్టుకుంటే అయిపోతుంది గదా! ఒకవేళ ఉపవాసం లేని వాళ్ళైనా సరే, మేము ఉపవాసం లేము, మేము అట్లా ఉండం, మేము మసాలాలు తింటాం అంటే తింటామని మొండిగా వాదించే వాళ్ళకి మనమేం చెప్పలేమనుకోండి. కాకపోతే ఉపవాసం ఎటూ లేము కదా! కనీసం ఇదైనా పాటిద్దాం అని అనుకునే వాళ్ళకి మాత్రమే సాత్విక ఆహారం తీసుకోండి. అంటే పప్పు, కూర అలాగా. కానీ మసాలాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగిలించకండి. అవి తినకూడదు కూడా ఆ రోజున. ఒకవేళ రాత్రి వరకు ఉండి ఉపవాసం అప్పుడు ఆకలేస్తుంది అనుకుంటే మాత్రం ఒక 4 చుక్కలు నూనె తగిలించి పోపు వేసుకోండి. కుదిరితే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కానీ ఉల్లిపాయలు మాత్రం వేయకండి. బియ్యపు పిండిలో నీళ్లు కలుపుకొని పల్చగా పెట్టుకోండి. అది ఆ పోపులో వేసేయండి. ఇలా కలుపుతూ ఉంటే అది దగ్గర పడుతుంది. అది తినండి. అది ఉత్తమం. ఆ రోజున మంచం మీద కూర్చోకూడదు. మంచాన్ని అసలు ముట్టుకొని కూడా ముట్టుకోకూడదు. అంటే మనం ఉదయం సూర్యోదయం కంటే ముందే లేస్తాం. అంటే దగ్గర దగ్గర ఒక 3:30కి లేచామనుకోండి, అప్పుడే మనం పక్క దుప్పట్లు మడత పెట్టేసి పక్కన పెట్టేస్తాం. మంచాలు కూడా ఎత్తి పెట్టేస్తాం కదా! సో, అవి మర్నాటి వరకు కూడా ఆయనకి నైవేద్యం పెట్టి మనం తినే వరకు కూడా అవి ముట్టుకోకూడదు. ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని ఉంటే వాళ్ళ వరకు మాత్రం ఎగ్జామ్షన్. వాళ్ళకి తప్పదు కాబట్టి మనం పక్క దుప్పట్లు అవి వేసి వాళ్ళని ఓకే పడుకోబెడతాం. కానీ మిగతా వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పక్క దుప్పట్లు ముట్టుకోవద్దు. అలాగే కుర్చీలో కూర్చునే వాళ్ళు, అంటే కింద కూర్చోలేము మేము అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు కుషన్స్ ఉంటాయి కదా! అవి కూడా తీసేసి కుర్చీలో కూర్చోండి. కింద కూర్చునే వాళ్ళు నేల మీద మేము కూర్చోలేమంటే చాప వేసుకొని కూర్చోండి. చాప మీద కూర్చొని చక్కగా ఆయనకి సంబంధించిన పురాణాలు, శ్లోకాలు అవి చదువుకోవచ్చు. ఎందుకంటే ఏ ఆసనం లేకుండా ఆయనకి సంబంధించినవి చదువుకోకూడదు కాబట్టి చాప మీద కూర్చొని చదువుకోవచ్చు. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే జాగారం అనేది రాత్రిపూట కదా! పగలు కూడా నిద్రపోవచ్చు. పగలు కూడా నిద్రపోకూడదు. మనం ఆ రోజున ఉదయం లేచిన దగ్గర నుంచి మర్నాడు ఉదయం 4 గంటల వరకు కూడా నిద్రపోకూడదు. జాగారం చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళకి. లేదంటే మాకు నిద్రొస్తుంది మేము ఉండలేమంటే కనీసం లింగోద్భవ కాలం వరకైనా అభిషేకం చేసుకునేంత వరకు మేల్కొని ఉండి ఆ తర్వాత పడుకోవచ్చు. అది కూడా చాప మీద మాత్రమే. మంచం మీద మాత్రం పడుకోకూడదు. మేము ఉపవాసం లేము కదా! మేము బిర్యానీలు తింటాం అని అనే వాళ్ళకి మాత్రం కాదు ఈ వీడియో. మహాశివరాత్రి అంటే మహాపర్వదినం. ఒక నియమంతో, నిబద్ధతతో పాటిద్దాం అనుకునే వాళ్ళకి మాత్రమే. మహాశివరాత్రి అంటే అది ఒక మహాపర్వదినం కాబట్టి ఆ రోజున మనం నియమంగా ఉండి ఆయన కరుణని, కటాక్షాన్ని అపారంగా పొందుదాం. జై శ్రీరామ.